వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం పుల్లయ్యపల్లిలో లీజు పట్టాల వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఉదయగిరి బస్టాండ్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు రైతులు భారీ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు 312 మంది పేద రైతులకు మంజూరు చేసిన ఆర్టీఓ లీజు పట్టాలను 2019లో అసైన్మెంట్ పట్టాలుగా మార్చేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు రైతులు గుర్తు చేశారు. ఆ నిర్ణయం ద్వారా రుణ సదుపాయాలు, ప్రభుత్వ పథకాలు అందుతాయని అప్పట్లో హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తాజాగా రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండానే కలెక్టరేట్ నుంచి రహస్యంగా జీవో విడుదల చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు మా గ్రామ పంచాయతీలో 1992 సంవత్సరంలో ఆర్డీఓ వాణిశంకర్ మేడం గారు 106 సర్వే నెంబర్లో 300 ఎకరాల ప్రభుత్వ భూమిని పట్టాలు లీజ్ పట్టాలు మంజూరు చేస్తున్నారు. 280 మందికి సుమారు 360 ఎకరాలది 106 సర్వే నెంబరు 280 మందికి పట్టాలు మంజూరు చేస్తున్నారు. పట్టాలు మంజూరు చేసిన తర్వాత హుస్సేన్ బాషా అని చెప్పేసి ఆ చెట్లు తీయడానికి పేపర్ ప్రకటన ఇస్తే గవర్నమెంట్ తరఫున ప్రకటన ఇచ్చేసి భూమి మట్టం చెట్లు తీసి భూములు రైతులకు వచ్చేసి హద్దులు చూపిద్దామంటే అది ఫారెస్ట్ వాళ్ళు పెండింగ్ పెట్టారు. మా చెట్లు కూడా మీరు కొట్టుకుపోతారు, దాని పర్మిట్లు ఇమ్మని. అప్పటి నుంచి ఆ చెట్లు అట్లే ఉన్నాయి. మాకు ప్రభుత్వం వాళ్ళు పూర్తిగా భూమిని హద్దులు ఎవరికి చూపించలేదు. ఈరోజు ఏదో ఫ్యాక్టరీకి ఏదో భూముల్ని కేటాయించాలని ప్రభుత్వం ఏదో అనుకుంటున్నారన్నారు. దానికోసము మా భూముల్ని మేమే చెట్టు తీసుకుంటాం. మా గ్రామం తరఫున ఆ భూముల్ని చెట్టు తీసుకున్న తర్వాత మాకు హద్దులు ఏర్పాటు చేయమని గౌరవ ఎంఆర్ఓ గారికి ఈరోజు విన్నపత్రం అందజేయడం కోసం వచ్చాము.